నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినికొండలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణం కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పట్టణ ప్రముఖులు పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు ఏజీపీ సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు మరియు పారిశ్రామికవేత్త పోట్ల రాధాకృష్ణమూర్తి, రోటరీ క్లబ్ ఆంధ్ర రీజియన్ జోనల్ చైర్మన్ ఆలా శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ మెంబర్షిప్ డైరెక్టర్ బత్తుల శ్రీనివాసరావులు గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతి పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారికి చెందిన కొండ చుట్టూ ఉన్న స్థలంలోనే గిరి ప్రదక్షిణం ఉండటం శుభ పరిణామమని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా సేవకులు జట్టి శ్రీనివాసరావు, జాజుల మాల్యాద్రిలను వారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధిలో భాగమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు కనువాల వెంకటేశ్వర్లు, పిచ్చయ్య మరియు మహిళా సేవకులు పాల్గొన్నారు. వినుకొండ కొండపైన వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఈ రోజున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త పోట్ల రాధాకృష్ణమూర్తి గారు, సీనియర్ టీడీపీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ ఏజీపీ సీనియర్ న్యాయవాది, 3 సార్లు న్యాయవాది సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి ముప్పాల జ్ఞానేశ్వరరావు గారు ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆంధ్ర రీజనల్ చైర్మన్ గారు ఆలా శ్రీనివాసరావు గారు, మరో మాజీ అధ్యక్షులు రోటరీ క్లబ్ బత్తుల శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడానికి స్వచ్ఛంద సంస్థలుగా రోటరీ క్లబ్ వారు, మరి ప్రముఖ న్యాయవాది ముప్పాల జ్ఞానేశ్వరరావు గారు, పోట్ల రాధాకృష్ణమూర్తి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పూజల్లో పాల్గొని అనంతరం జరుగుతున్న పనులకి ఈ రోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రోజు మన మాల్యాద్రి గారు వారి యొక్క పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ రోడ్డు యొక్క పనులను స్వయంగా పర్యవేక్షించడం చూడటం జరిగింది. మా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారి పర్యవేక్షణలో, అట్లానే వినుకొండ గిరి ప్రదక్షిణ రోడ్డు కమిటీ గౌరవ పెద్దలందరూ మరియు గౌరవ బాబా గారి యొక్క దీవెనలతోటి ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇది వినుకొండ పట్టణానికి, వినుకొండ నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా శుభప్రదం. మరి తొలి ఏకాదశి నాటికి ఇది పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అందరూ కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చందాలు ఇవ్వటం, పరిశీలించటం, అట్లానే సూచన చేయడం జరుగుతూ ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి వారు స్వయాన రాముల వారు ప్రతిష్ఠించిన గుడి. దాని చుట్టూ ఎటువంటి అన్యాక్రాంతాలు, ఆక్రమణ జరగకుండా స్వామివారే సంరక్షించుకుంటూ గిరి ప్రదక్షిణ రోడ్డుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా, అన్ని మతాల వారు, కులాల వారు అందరూ కూడా ఇది మా ప్రదక్షిణ, మా గిరి ప్రదక్షిణ రోడ్డు మా వినుకొండ కొండ చుట్టూ ఉన్నది, కోటప్ప కొండలాగా మన కొండ రోడ్డు కూడా బాగుండాలని చెప్పి అందరూ కూడా చేయూతనిస్తూ అందరూ ఒక ఏకాభిప్రాయంతో, సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నారు. వీరికి అండదండలుగా సూచనలు ఇస్తూ మా గౌరవ శాసనసభ్యులు అట్లానే మల్లికార్జున గారు మరి వాళ్ళ సూచనల మేరకి శరవేగంగా పనులు సాగుతా ఉన్నాయి. చేయూత అందించి ఆర్థిక మరియు సహాయ సహకారాలు అందిస్తామని ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ పనులని చూపించి ఇంత వేగంగా జరుగుతున్నందుకు మేము కూడా ఆనందాన్ని వ్యక్తం పరుస్తూ, మేము కూడా మా చేతనైన సాయం చేస్తానని చెప్పి మాకు మాట ఇస్తా ఉన్నాం. మాల్యాద్రి గారు వారి కుటుంబం ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కొండ చుట్టూత గుళ్ళు అభివృద్ధి చేయటం, ఈ గిరి ప్రదక్షిణ రోడ్డుకి ఓ సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో పట్టు వదలకుండా బాగా కృషి చేస్తా ఉన్నారు. ఆయన అభినందనీయం. అట్లానే జట్టి శ్రీనివాస్ గారు, గిరి ప్రదక్షిణ రోడ్డు ఘాట్ రోడ్డు కమిటీ మన సైదారావు గారు, అట్లానే రామ్ కోటేశ్వరరావు గారు, మా న్యాయవాద బృందమే కాకుండా అచ్యుత కోటేశ్వరరావు గారు, కొండ మీద ఉన్న కమిటీ కూడా ఆ కొండను కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. కొండ మీద ఉన్న గుడిని కూడా అన్ని విధాలా ఇది వినుకొండ కూడా శుభప్రదం. శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి గుడి అభివృద్ధి కమిటీ మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి సహకారంతో, జీటీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు సహకారంతో ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ జూన్ ఏకాదశి నాటికల్లా మొత్తం పూర్తి కావాలని చెప్పి మన సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇక మనకి శ్రీశైలానికి విపరీతమైన భక్తులు పెరిగారు. పోయే వాళ్ళంతా శ్రీకాకుళం నుంచి ఈ పోయే వాళ్ళందరూ కూడా మన గుడికి వచ్చి మన గుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసేటట్లుగా వాళ్ళకి సంకల్పం జరగాలని
మన వినుకొండ పేరు ప్రఖ్యాతులు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా. మరి వినుకొండ పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ గిరి ప్రదక్షిణ రోడ్డు సర్వేగంగా జరుగుతుంది. అమ్మాచారి గారి పర్యవేక్షణలో మరి మాలాద్రి గారు, జట్టి శ్రీనివాసరావు గారు పూర్తిగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. మరి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి మల్లికార్జునరావు గారు పూర్తిగా సహాయ సహకారాలతో ఇది సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో పాటుగా మన పక్కనే కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఉంది. అని సార్ చెప్పినట్టుగా ఘాట్ రోడ్డు పూర్తయితే మన వినుకొండ ప్రాంతం కూడా పర్యాటక కేంద్రంగా మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పర్యాటకులు కూడా ఎక్కువ వస్తారు. మరి పుణ్యక్షేత్రం కాబట్టి ఇంతకుముందు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవడానికి వినుకొండ వాస్తవులందరూ చాలా చక్కగా కృషి చేస్తున్నారు. మరి అదేవిధంగా రేపు తొలేకాదశి నాటికి పూర్తి చేయడానికి రోటరీ క్లబ్ తరఫున మరి నా వంతు సహాయక సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థులు సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు నర్సాపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు 2K వాక్ నిర్వహించారు. రామిరెడ్డిపేటలోని మహిళా డిగ్రీ కళాశాల నుండి బైపాస్ రోడ్డులోని ప్రధాన కళాశాలల వరకు ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీని 1 టౌన్ సిఐ ఫెరోజ్, ట్రాఫిక్ సిఐ లోకనాథం జెండా ఊపి ప్రారంభించారు. సాంకేతికతను వినియోగించుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ర్యాలీ అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్ కోమిటినేని నాసరయ్య ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ప్రయోగాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, మండల సీనియర్ నాయకులు అరసుమల్లి వీరేంద్ర, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటుపాలెం గ్రామంలో స్థానిక బీజేపీ నేత అన్నవరపు శ్రీనివాసరావు నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు 5 అర్జీలు ఇవ్వగా గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన ఇంటింటి త్రాగునీటి పథకం జేజేఎం స్కీమ్ ప్రారంభించిన 10 రోజులకే మరుగున పడిపోయిందని, మరలా పథకాన్ని పునరుద్ధరించాలని, అలాగే గ్రామంలోని పొలాలకు వెళ్లే రహదారులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రహదారులు గ్రావెల్ రోడ్డు వేయించాలని అర్జీల ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి కార్యక్రమం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ తమ వంతు పాత్ర నిర్వహించేందుకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మండలంలోని గుంటుపాలెం గ్రామంలో మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నేత అన్నవరపు శ్రీనివాసరావు గారి నిర్వహణలో గుంటుపాలెం గ్రామంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జనతా వారధి కార్యక్రమంలో భాగంగా 5 దరఖాస్తులు రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జల్ జీవన్ మిషన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2023 ఆ టైంలో ఈ యొక్క జల్ జీవన్ మిషన్ పూర్తిగా ఆ యొక్క పథకాన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. కానీ పథకాన్ని ఎప్పుడైతే అమల్లోకి తీసుకొచ్చినటువంటి 10 రోజులకే మరుగున పడిపోయింది. పైప్ లైన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా పనిచేయటం లేదు అని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. కాబట్టి మరలా ఇంటింటికి కుళాయి ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా ఈ యొక్క జల్ జీవన్ మిషన్ని మరలా పునరుద్ధరించాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరడం జరిగింది. పొలాలకు వెళ్ళేటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పంట ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు కానీ, ఎరువుల్ని పొలాలకి తరలించేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఎన్ఆర్జీఎస్ కింద ఈ పొలాలకు వెళ్ళేటువంటి రహదారుల్ని నిర్మించాలని చెప్పి మన రైతులందరూ కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి దరఖాస్తు ఏమిటంటే, ఈ యొక్క గ్రామంలో సుమారుగా 2000 మంది జనాభా ఉన్నారు. ఈ యొక్క శుభకార్యం అలాగే వివిధ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఎటువంటి కళ్యాణ మండపం కానీ, ఎటువంటి కమ్యూనిటీ హాల్ లేదని వర్షాకాలంలో
చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఈ యొక్క రామాలయం వెనక ఉన్నటువంటి సుమారు 6 సెంటు స్థలాన్ని కూడా కమ్యూనిటీ హాల్ కొరకు కేటాయించామని చెప్పి చెప్పడం జరిగింది గ్రామస్తులందరూ కూడా. కాబట్టి మాకు ఒక బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరడం జరిగింది. అలాగే ఇటు పిట్టంబండ వెళ్ళేటువంటి ధర్మపురి వెళ్ళేటువంటి మార్గంలో, పొలాలకు వెళ్ళే మార్గంలో కలవట్టు యొక్క సైడ్ వాల్స్ పూర్తిగా పడిపోయినాయి. దానివల్ల బండ్లు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అలాగే ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పి ఆ సైడ్ వాల్స్ను కూడా నిర్మించాలని చెప్పి కోరడం జరిగింది. ఇలా సుమారు 5 దరఖాస్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకు భారతీయ జనతా పార్టీ తమ ముందు ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా వీటిని రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి దృష్టికి, అలాగే సోమవారం జరిగేటువంటి గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారం కొరకు తమ వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా దరఖాస్తుదారులందరికీ కూడా చెప్పాము. ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు పివి సురేష్ బాబు మాట్లాడుతూ, వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి గత 2 రోజుల క్రితం మృతి చెందారు. వినుకొండ పట్టణ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి మార్చురీలో ఉంచి మృతుని ఆచూకీకి ప్రయత్నించగా ఆచూకీ లభించలేదు. సమాచారం తెలుసుకున్న ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పోలీసుల అనుమతితో మృతదేహాన్ని సందర్శించి అనాథ శవాన్ని స్వయంగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు చేసినట్లు వారు తెలిపారు. ఎవరూ లేని ఈ అనాథ గత కొంతకాలంగా వినుకొండ పట్టణంలోని హోటల్స్ లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడని, అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో ఇప్పటికీ అనేక అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పువ్వాడ కృష్ణ, షేక్ అక్బర్ బాషా, గుంటకల్ అంజీ, షేక్ మాలిక్ సభ్యులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.